మహబూబ్నగర్ నియోజకవర్గం హన్వాడ మండల్ షేక్పల్లి అంటే షేక్పల్లి ఏదైతే గ్రామం ఉందో పక్కన ఉన్న తాండా ఇక్కడ దాదాపు 10 ఏళ్ల నుండి ఇక్కడ రోడ్డు లేదు. ఎవరికైనా ఏమైనా ఆపద సంభవించినా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళని ఒక జోలిలాగా ఒక దాంట్లో తీసుకొని రోడ్డు వరకు పోవాల్సి వస్తుంది. అంటే మేము గత 1947లో లేము, 2026లో ఉన్నాం, కానీ ఇక్కడ రోడ్డే లేదు. మాకు ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు మన ఆర్టీకి న్యూస్కి సంప్రదించడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఇక్కడ ఏదో ఇష్యూ జరుగుతుంది, అంటే రోడ్డు కోసం అని చెప్పి కొంచెం గొడవ జరుగుతుంది. మనకు సమాచారం రావడంతో మనం ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ సర్పంచ్ ఉన్నారు. అసలు ఇష్యూ ఏంటి, అసలు నిజంగా ఈ తాండాకు రోడ్డు ఉందా లేదా, ఉంటే మరి అప్పుడు గతంలో ఉన్న రోడ్డు ఎందుకు పోయింది ఏందనేది వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న, అసలు ఈ గ్రామానికి అంటే ఈ తాండాకి అసలు రోడ్డే లేదా, ఎందుకు ఇంతమంది చేరి ఇక్కడ ఒక గొడవ వాతావరణం ఏర్పడింది? గతంలో దాదాపు 20-22 సంవత్సరాల క్రితము టీడీపీ ప్రభుత్వంలో సీసీ రోడ్ అనేది చెల్మెలకుంట తాండా టు లస్కర్ నాయక్ తాండా లింక్ రోడ్ వరకు రోడ్ ఉండేది. గతంలో 2019లో కావలి బాలప్ప అనే పట్టాదారుతోటి కాట్రావత్తు శంకర్ నాయక్ అనే అప్పుడు డిఎస్పిగా ఉండే, ఆ డిఎస్పిగా ఉన్నప్పుడు వాళ్ళని బెదిరించా లేకపోతే భుజగించా తక్కువ రేటుకు భూమి కొనడం జరిగింది. ఇక్కడ ఈయన కొనక ముందే ఆల్రెడీ గతంలో రోడ్డు అప్పటికే 12 సంవత్సరాల క్రితం రోడ్డు ఉండేది. ఆ రోడ్డుని గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఆ పాలకవర్గం మొత్తం కలిసి తాండాలోని మబ్బు పెట్టి, ఆ రోజుల్లో నేను కొన్న భూమి మధ్యలో రోడ్డు ఉంది, అట్టి రోడ్డుని కొనకెళ్ళి మధ్యలోకి తీసేసి ఒక సైడ్ కొనకిస్తా అని చెప్పని వాళ్ళని మబ్బు పెట్టించి ఆ రోజు ఉన్న సీసీ రోడ్డుని తొలగించడం జరిగింది. ఆ తొలగించే తరుణంలో తాండోళ్ళు పిల్లలు, యూత్ పిల్లలు అందరు కలిసి, అయ్యా సీసీ రోడ్డు మాకు ఉన్న రోడ్డుని తొలగిస్తే మాకు రోడ్ ఎక్కడిది, మాకు రేపు కానీ భవిష్యత్తులో ఎవరన్నా శవం అయితే కానీ ప్రస్తావన కాన్పు ఉండడానికి తీసుకుపోవాలనుకున్న సమయంలో అంబులెన్స్ రావాలన్నా ఇబ్బంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే ఇబ్బంది కలుగుతున్నది, అదే ఇబ్బంది నడుస్తున్నది, అదే కథ నడుస్తున్నది. ఆ రోజు తొలగించిన ఆధారాలు మనతోన పేపర్తో సహా ఉన్నాయి. ఆ రోజు జేసీబీ సాయంతో తీసిన రోజులు ఈ పేపర్స్ ఎవిడెన్స్ మనతో ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజుల్లో అప్పుడు ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్డు మ్యాప్ కూడా మనతో ఆ రోజుల్లో ఉన్నది ఎవిడెన్స్ మనతో గట్టిగానే ఉన్నది, కరెక్ట్గా ఉన్నది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని, మా గ్రామంలో మా జనాలని నేను ఒక అడిషనల్ ఎస్పీని అని చెప్పుకొని మమ్మల్ని భయపెట్టించి ఈ రోడ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఈయనపో అని పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డంగా వాడుకొని మమ్మల్ని పాగలగాల చేసి ఆయన చుట్టూ కుక్కలా తిప్పించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దయచేసి ఇప్పటికీ కూడా ఇటువంటి ఏదైతే నలుగురికి సహాయపడే డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులు 100కి 1 కూడా దొరకరేమో అనుకుంటా. అదొక్కటి ఎవరన్నా దొరికిరంటే అది మా డిఎస్పీ శంకర్ గారే. అందుకు గాను దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని, నా కొరకు కాదు, నా ఇంటి కొరకు కాదు, నా పిల్లల కొరకు కాదు, నా సంసారం కొరకు కాదు, జనం కొరకు ఏదైతే 200 జనాభా ఉంటుంది ఇక్కడ ఈ తండలో, ఆ 200 జనాభాని నీవు ఈరోజు కాకుండా ఇక 10 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళని ఇంత హింసించడం అనేది నీకు కరెక్ట్ కాదు. వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది. వాళ్ళ బాధ అనేది వాళ్ళు ఎంత ఎవరికి చెప్పుకోలేక, చెప్పుకుంటేనేమో పెద్ద వ్యక్తి. ఇగో మనిషి చనిపోతే రోడ్డుకి వెళ్ళి, హాస్పిటల్లో చనిపోతే రోడ్డుకి వెళ్ళి ఇంటికి తీసుకురావాలంటే ఈ విధంగా తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి.
మరి ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ కూడా నీ కళ్ళకి కనబడతలేదా అని మేము అడుగుతాం. నువ్వు వేరే ఊరు ఎవరో కాదు, వేరే డిస్టిక్ కాదు, ఉండూరు వ్యక్తివే, తాండవాసివే, మరి నీకు ఇది కనబడతలేదా, నీకు బాధ అనిపిస్తలేదా? బాధ అనిపిస్తే వాళ్ళ బాధ నీ బాధ కాదా అని నేను అడుగుతున్నా. నేను ఆయనతో అంటే ఏఎస్పీ శంకర్ నాయక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ ఇష్యూ పైన కూడా కేసు ఉంది కోర్టులో. సో వీళ్ళు కేసున్న తరుణంలో కూడా ఇక్కడికి వచ్చి రోడ్ వేయాలని ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్? ఊరు మొత్తం కలిసి నా పైన ఒక దాడి చేసే ప్రయత్నమా అన్నట్టు ఆయన ప్రశ్నించండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ కాబట్టి మాట్లాడలేదు, బట్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడండి. మరి దానికి మీ సమాధానం? కేసు విషయంలో గత సెక్రటరీ, గత సర్పంచ్ గారు కూడా ఈ రోడ్డు తొలగించిన రోడ్డుని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో వాళ్ళు కేసు పెట్టిర్రు. అయితే ఇప్పటికీ అది పెట్టి కూడా నీకు ఆ కేసుని ట్రాలీకి రాకుండా, లేకపోతే అది క్లియర్ కాకుండా అడిషనల్ ఎస్పీ అని అడ్డం పెట్టుకునే తప్ప దాంతో ఆటాడుతున్నావు. కానీ ఎప్పుడు కూడా నీవు దీనికి రోడ్ వేయాలన్న తపన నీకు లేదు. ఒకటేనా, మేము నీతో పోట్లాడడానికి కానీ కొట్లాడడానికి కానీ నేను పాలోని కాదు, నువ్వు నాకు పాలోని కావు. నేను ఒక సర్పంచ్గా గెలిచినాక ప్రథమ పౌరునిగా జనాలకు న్యాయం చేయలేకపోతున్నా అని చెప్పి కన్నీరు కాసడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఈ విషయాన్ని సర్పంచ్కి రాజీనామా కూడా చేయడానికి సిద్ధంగా ఉండడానికి కూడా ఆ రోజు ఆయనతో చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా 100% నేను ఒక ప్రథమ పౌరుని కాబట్టి ఖచ్చితంగా జనాలకు న్యాయం చేయాలన్న కోరికతోనే నీతో నేను లడాయి చేస్తున్నా. ఈ క్షణం చూస్తే ఊరోళ్ళందరూ వచ్చి ఇక్కడ రోడ్ ఇస్తున్నట్టున్నారు. అంటే మరి ఇది ఆల్రెడీ కేసు ఉన్నాగా మళ్ళీ మీరందరూ ఊరు మొత్తం కలిసి ఇక్కడ వచ్చి రోడ్ వేయాలనుకోవడం మరి ఎంతవరకు కరెక్ట్? ఆయన కూడా అదే ప్రశ్నిస్తున్నాడు, కేసు ఉన్నాగా ఎందుకు వస్తున్నారు? సరే, ఏమైందంటే ఆ కేసు అయింది కదా, కేసు దాదాపుగా 3 years అవుతుంది, 3 నుంచి 4 years నడుతుంది. కేసు నుంచి రెస్పాన్స్ లేదు. తర్వాత ఒక 2 months బ్యాక్ మేము ఏం చేసినాం అంటే, కేసు అయితే దాని వల్ల ఏం అవుతుంది, మా వల్ల మాకేం బెనిఫిట్ ఏం జరుగుతలేదు, ఎవరు రెస్పాన్స్ ఇట్లేదు, మండల్ లెవెల్లో ఇస్తలేరు, ఎవరు ఇస్తలేరు. మండల్ ఎంఆర్ఓ సార్కి ఇచ్చినాము, లెటర్లు అన్ని ఇచ్చినాం. తర్వాత 2 months బ్యాక్ మేము ఏం చేసినా అంటే కలెక్టర్కి ప్రజావాణికి వెళ్ళినాం. ప్రజావాణికి వెళ్ళిన తర్వాత ఆయన కలెక్టర్ మేడంకి టోటల్ డాక్యుమెంట్స్, కేస్ ఫైల్స్ అవన్నీ మా యొక్క ఫొటోస్ మేము ఇంతకుముందు ఎవరికి సబ్మిట్ చేసినా మొత్తం కాపీ కలెక్టర్ మేడంకి ఇచ్చినాం. కలెక్టర్ మేడం ఇచ్చిన తర్వాత ఇంకో కాపీ ఏంటంటే మేము ఆర్డీఓ కూడా ఇచ్చినాం, సేమ్ కాపీ. ఆర్డీఓ కూడా లెటర్ రాసిన, మొత్తం ఫైల్ అదే అటాచ్ చేసి పంపించిన. తర్వాత నేను డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళిన, డిఎస్పీ సార్ దగ్గర ఉండి సిఐ సార్ దగ్గరికి అప్పీల్ చేసిన, సిఐ సార్ దగ్గర ఫైల్ చేసిన తర్వాత కోర్టు మన కలెక్టర్ మేడం ఉండి ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ సార్కి లెటర్ పంపించింది, ఏదో యాక్షన్ తీసుకోవాలని చెప్పి. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా వచ్చింది 2 months బ్యాక్. పంచనామా చేసిన తర్వాత దాంట్లో పంచనామా రిపోర్ట్ వాళ్ళు వేసిండ్రు. అది చేసిన తర్వాత వీళ్ళు పంచనామా చేసిన రిపోర్టు అప్లోడ్ చేసిండ్రు మన ప్రజావాణి వెబ్సైట్లో. అది నేను చూపించగలుగుతున్నా. తర్వాత అక్కడ నుంచి రెస్పాన్స్ అది ఇంతవరకు ఏం రాలేదు 2 months తర్వాత. ఇది మాకు ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తే మళ్ళీ అదే పరిస్థితి అని చెప్పి మళ్ళీ మా సర్పంచ్ నుండి మేము టైట్ పెట్టినాం. అయితే ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే, సరే మీ ఊరికి మీరు రోడ్ వేయడం ఓకే, పక్కన షేక్పల్లికి సంబంధించిన ఇంకొక ఊరికి మీరు రోడ్డుని తోయినరు అక్కడ ఎవరు పోకుండా అని. ఇక్కడ వీళ్ళు ఎవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడుతారు, శంకర్ నాయక్ గారే ఓ మాట అన్నారు, ఏఎస్పీ గారు ఈ ఊరికి రోడ్డు లేదని చెప్పి వేరే ఊరికి కూడా తోయినాడు. ఎందుకు తోవాల్సి వచ్చింది సార్? అది వేరే వారు షేక్పల్లికి వెళ్ళి కాదు, ఇది అక్కడ అటాచ్ రోడ్, మెయిన్ గొండ్యాల నుంచి షేక్పల్లి వెళ్ళే డాంబర్ రోడ్ నుంచి కనెక్టివిటీ రోడ్ నుంచి తండకు వస్తుంది. శంకర్ సార్ వాళ్ళ తండకి కనెక్టివిటీ రోడ్ ఉంది, ఆ రోడ్ నుంచి కనెక్టివిటీ మా తండకు వస్తుంది. అయితే మా బాధ ఏంటంటే, మేము 8 సంవత్సరాలుగా రోడ్డు లేకపోతే మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు అర్థం కావాలి. కనీసం ఒక వారం రోజులైనా పర్లేదు, మీకు ఆ రోడ్ బంద్ చేస్తే మా బాధ ఏందో మీకు తెలుస్తున్న ఉద్దేశంతో మరి రోడ్డు తోవడం జరిగింది. ఎందుకంటే మేము 8 సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తున్నాం కదా, మీరు ఒక 2 days అని యూజ్ చేయండి, మీరు అనుభవించండి, లేదా వారం రోజులు యూజ్ చేయండి. అది తెలియడానికి మేము దాని కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. సో ఫైనల్గా అసలు మీరు ఒక గ్రామస్తులు కాబట్టి మీ డిమాండ్ ఏంది అసలు? మీరేం అండ్ అధికారులను కానీ ఇక్కడ ఉన్న అందరికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? సార్, మా డిమాండ్ ఒకటే. దాదాపుగా 200 జనసంఖ్య మా తండ. ఇప్పటికీ తండలో ముసలోళ్ళ దాదాపుగా 2 ముసలి వాళ్ళ కాళ్ళు విరిగిపోయినాయి. వాళ్ళకి వీక్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంకోటి, చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే ఉన్నారు, సిక్పల్లికి స్కూల్కి వెళ్తారు. వాళ్ళ స్కూల్ వెళ్ళాలంటే పొలం యొక్క మధ్యలోకి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది. పాములు అవి ఇవి కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి మేము 2 wheelers బైక్ పెట్టాలంటే కూడా అక్కడ డాంబర్ రోడ్ ఉంది, అక్కడ రోడ్ దగ్గర పెట్టి మేము మధ్య చైన్కి వెళ్ళి కావాల్సి వస్తుంది. మేము గవర్నమెంట్ నుంచి లేదా ప్రభుత్వ అధికారుల నుంచి లేదా ఆర్డీఓస్ అంటే ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను కోరేది ఒకటే, మా తండకి రోడ్డు సౌకర్యం కల్పించాం. మనము 1947 కాదు సార్, ఇది 2026లో మనం జీవిస్తున్నాం. కనీస అవసరాలు నీళ్లు, రోడ్డు, లైట్ ఇవి కంపల్సరీ కావాల్సింది. అటువంటిది మాకు 8 సంవత్సరాల నుంచి ఇంత నరకం అనిపిస్తూ కూడా చూస్తుంటారు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దాదాపు ఒక కార్యాలయాలు ఆర్డీఓ ఆఫీస్కి మేము దాదాపు 2 సార్లు అప్పీల్ చేసినాం,
కలెక్టర్కి ఒకసారి చేసినాం, కలెక్టర్కి 2 సార్లు ఇచ్చినాం. అప్పుడు అడిషనల్ కలెక్టర్ వచ్చిండే ఇక్కడ మంత్రివర్యులు వచ్చినప్పుడు, అక్కడ కూడా కలెక్టర్ రాసిన లెటర్ కూడా ఉంది, ఇంపార్టెంట్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అని వాళ్ళకి ఎంఆర్ఓకి రాసిచ్చిండు. అయినా కూడా రెస్పాన్స్ లేదు. శంకర్ నాయక్ గారు ఉన్నారు, ఆయన రోడ్ ఇవ్వట్లేదు అంటారు. ఎందుకోసం ఇస్తలేరని అనుకుంటున్నారు? సార్ ఎందుకోసం అంటే ఆయనకి ఉద్దేశం లేదు, ఇవ్వడానికి ఉద్దేశమే లేదు. మాకు ఒకటే అర్థం ఉంది, వీళ్ళకి ఎక్కడ చెప్పి విసుగు రప్పించాలి, ఈ రోజు రేపు అనుకుంటా వాళ్ళకు ఇచ్చే ఉద్దేశం అయితే లేదు. ఇది ఒకటే కారణము. మిగతా ఆయనకి నాకు వైర్యం కానీ ఏం అటువంటివి ఏమీ లేదు. మాకు వరుసకు అన్నయ్యతుడు. ఇన్ని రోజులుగా మేము ఆయనకు ఎంప్లాయీగా ఏ రోజు కూడా మేము వ్యతిరేకంగా చేసింది లేదు. 8 సంవత్సరాల నుంచి మేము తిప్పలు పడుతున్నాము. ఏమన్నా సాగు వస్తే కూడా లేపుకొని రావాలి. సిసి రోడ్ ఇలా విరేగొట్టే పెంట నాయకుడు ఉన్నాడా, వాళ్ళ తమ్ముడు అవుతాడు. ఆ పనేమో పేపర్ల తీయండి ఆపకు అని కేసు పెట్టే ఆ పని నేర్పించి మాకు. మరి ఇప్పుడు ఈ రోడ్డు ఎవరు తీసిన? రోడ్డు ఉండేనా ఇంతకు ముందు? రోడ్ ఉన్నది, ఫస్ట్ రోడ్ ఉన్నది. మరి ఎవరు తీపించింది? మళ్ళీ ఆ పని తీపించిన ఎవరు? ఏం పేరు? ఆయన పేరు శంకర్ సార్. ఎందుకు తీపించండు అంటే తర్వాత వాళ్ళ పాలది లొల్లి అయి అయిన తర్వాత నాకే ఇది భూమి నాకే అంటిందని వాళ్ళ గొడవల లోపల తీసుకొని మాకు రోడ్ బంద్ చేసినాడు. 10 సంవత్సరమే సార్. ముసలోడు వాళ్ళు కాళ్ళు ఏం లేకుంటే ఇంట్లో అట్లనే కూర్చున్నారు. ఇక మాకు ఇవాళ ఇస్తే సార్ ఆడుకున్నాము, కాలు మొక్కినాము, 10 సార్లు ఆడ కూర్చొని మాట్లాడినాము. ఊళ్ళో కూడా మేము కూడా పోయినాము, అందరం పోయినాము. పోతే ఇస్తా అని అంటున్నారు. ఇక 7 నిరుడు అక్కడికి వెళ్ళి పోతుంటుంది తండలకి వెళ్ళి, అది కూడా బంద్ చేసి ఇయ్యాడు మాకు. ఇక మాకు పూరా ఇబ్బంది అయింది సార్. మేకలకు పోనీకలేదు, మాకు మనుషులకు పోనీకలేదు. మాకైతే ఇంత ఘోరం అయిందంటే రోడ్ ఎందుకు ఇస్తలేడు? ఇక సార్ కేరక సార్ ఎందుకు ఇస్తాడు? ఉన్న రోడ్కు పూరా తీసేసిండు. నేను భూమి తీసుకున్నాను. ఇక భూమి అయితే కావాలని భూమి ఉన్నప్పుడే రోడ్ చక్కగా ఉండే మాకు ఊళ్ళోకు, ఇంత ఉండే మంచిగానే. ఇక నేను పట్ట భూమి అని ఇక పూర దోవిండు. ఇక మేమేమన్నా అన్నామంటే, ఇక ఎందుకు దోవుతున్నావు సార్ అంటే, మీకు పక్కకెళ్ళి ఇస్తా పోనీకే, ఇది నడమ ఉంది రోడ్డు, మీకు పక్కకెళ్ళి ఇస్తా అని అంటే, ఇస్తాడేమో ఇవాళ ఇస్తాడేమో రేపు ఇస్తాడేమో ఇట్లా అనుకో. ఇక పెద్దగా ఉన్నాడు సార్ ఉన్నాడు, మనం కూడా బెదిరి మాట్లాడాలి సార్తో. ఎందుకు మనం ఇంత గొడవ పెట్టుకోవాలి? మన పాలోలే కదా, దూరం వాళ్ళు గారు. ఇక మేము ఓపిక పట్టుకొని 10 సంవత్సరాలు సార్, ఎంతగానో ఓపిక పట్టుకుంటాము. ఇక చుట్టాలు వచ్చేటోళ్ళు బయటికి బండ్లు అని మీన్ తండాలు ఉండే, ఊళ్ళ తండాలు ఉండేవి. ఆడ నుంచి బండి ఆపుకొని ఇక ఇంటికి రావాలి. చిన్న పిల్లలు స్కూల్కి పోతున్నారు, వాళ్ళకు కూడా సరిగా బాటలేకపోనీకే. మాకు ఇంత ఇబ్బంది ఉన్నాగా మేము ఎట్లా ఉంటాం సార్? మీరే ఇంత ఆలస్యం చేయండి మీరు. అది కూడా పెద్ద సార్ అని మేము భయపడుతున్నాం కదా సార్, మాది కూడా కొంచెం ఇది చేయాలి కదా సార్. పూరా అంతగానమ్మా సారు ఏమన్నా అంటే ఇక ఊరిలోకి చెప్పిరి, ఊరిలోకి తీసుకొస్తున్నారు, అది ఇది అంటున్నారు. ఇంత మీరే చూస్తున్నారు కదా సార్, మాకు ఉందా సార్? ఇంత బాటాన పోనీక ఉండాలి కదా సార్ మాకు.